వెళ్తుంటే భయం వేస్తుంది. ఇదే బెంగళూరులో మేము ఉంటున్న బాయ్స్ హాస్టల్. ఇక్కడ నాకు ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఇద్దరం కలిసే చేస్తాం. వాడు ఒక ప్రైవేట్ ఆఫీస్లో అకౌంటెంట్, నేను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్. ఒకరోజు సిగరెట్లు అయిపోయి రే నేను షాప్కి వెళ్ళి వస్తాను. సరే. త్వరగా వచ్చేసావు. కింద ఫ్లోర్లో చైనా వాడు సిగరెట్ తాగుతూ కనిపించాడు. అడిగాను. తర్వాత ఇద్దరికి ఒంట్లో బాగోలేక రెస్ట్ కోసం ఊరెళ్ళాలనుకున్నాను. ఇద్దరం మరుసటి రోజు ఎవరు ఊర్లకి వాళ్ళు బయలుదేరాము. మా ఊళ్ళల్లోకి ఎంటర్ అయ్యాం. ఫ్యామిలీతో సరదాగా గడిపామనుకున్నాం కానీ తర్వాత తెలిసింది మాకు వచ్చింది కరోనా అని. మా నుండి మా వాళ్ళకు కరోనా సోకి బలైపోయారు. మేము వెళ్దాం అనుకున్నప్పటికే లాక్డౌన్ పెట్టేశారు. ఎవరు దగ్గర కూడా రానుకున్న అనాథ సవాళ్ళు చేశారు. మేము కుర్రోళ్ళం కాబట్టి బతికిపోయా. కానీ చాలా సెన్సిటివ్ పర్సన్ అయిన నా ఫ్రెండ్ అంతా తన మూలంగానే జరిగిందని గిల్టీ ఫీలింగ్తో నేను ఒంటరిని అయ్యాను. కానీ వాడు దయ్యమై తిరుగుతూ తనతో పాటు నన్ను రమ్మంటున్నారు.